ती राजा महाराजा महाराजुला मिंचिना राजा महाराजुला मिंचिना राजा महाराजुला मिंचिना राजा महाराजुला मिंचिना वलय बंतो ना राजी वाले थोड़ा राजा राजा महाराजा आदि शत्रुల బట్టి అదే శత్రుల బట్టి సమాధానగించేదా అదే శత్రుల బట్టి సమాధానగించేదా అదే శత్రుల బట్టి సమాధానగించేదా శత్రుల బట్టి సమాధానగించేదా పూజలవి తుడను పరమథయాను రాజా అవును రాజా రాజా మహారాజా ఆహా మహారాజా ఏమంటున్నావు ఇంకా నీ యొక్క నామాంకితము తెలుపుడి తెలియలేదు తెలియలే నాకు అంతేనా నా యొక్క నామాంకితం నవబోధరాజు అంటారుగా నీ యొక్క నామాంకితము నవబోధరాజందురా అవును మీది ఏ పట్టణం మహారాజా అది భూచక్రపురి పట్టణం భూచక్రాపురి పట్టణమా మీ యొక్క ఆవిడ పేరు భూలక్ష్మీదేవి భూలక్ష్మీదేవి మీరు ఎక్కడ బయలుదేరుతున్నారు మహారాజా నేను ఈ సభకే వచ్చినానుగా ఈ సభకు ఏం చేసినారా అవునుగా ఒక కూర్చుంటే ఏ మంత్రి సభ చేయోదామిప్పుడు మంత్రి ఎవరియా సభ చేయోదామిప్పుడు సభ చేయోదామిప్పుడు అవునా సభ చేయోదామిప్పుడు మంత్రి ఎవరియా సభ చేయోదామిప్పుడు చేయోదామిప్పుడు మంత్రి ఎవరియా సభ చేయోదామిప్పుడు అవునా సభ చేయోదామింకా సభికులు మెచ్చగా చేయోదామిప్పుడు సభికులు మెచ్చగా సభ చేయోదామిప్పుడు సభికులు మెచ్చగా ఓయమరో చగవను లాగట కోర పెంచోమ సభ చేయోదామిప్పుడు మంత్రి ఎవరియా సభ చేయోదామిప్పుడు ప్రధాని మహారాజా మనం ఇక్కడ సభ చేయాలి ఇక్కడ సభ చేద్దామా అవును మరి ఎవరెవరు పిలిపియాలి రంభ ఊర్వశి మేనక వీళ్ళందరూ సరిపోతారా ఇంకోళ్ళని కావాలా ఇప్పుడు సభికులు మెచ్చాగా సభ చేయుదామిప్పుడు సభికులు మెచ్చాగా సభ చేయదామిప్పుడు సభికులు మెచ్చాగా సభ చేయుదామిప్పుడు రంభ ఊర్వశి మేనకాలను పిలిపింపు సభ చేయదామిప్పుడు మంత్రి సభ చేయదామిప్పుడు ఔరధరణి పోచవో రథముని సాక్షిగా ధరణి పోచవో రథముని సాక్షిగా మరువక శ్రీహరిని మదిలో నదల చూచు సభ చేయుదామిప్పుడు మంత్రి వర్యా సభ చేయుదామిప్పుడు మహారాజా
మనం ఇక్కడ సభ చేసుకుంటున్నాము. సభ చేద్దామంటవా? అవును. భార్య ఉన్నది భూలక్ష్మీదేవి, ఆమెను జర పిలిపించు. త్వరగా తీసుకొచ్చాను, మీరు ఆశీనులు కండి. ఆహా మహారాణి, ఈ రోజు మనం ఎందుకు ఆడుతున్నామంటే మనతో ఆట పాడి హనుమయ్య గారు చనిపోయింది కాబట్టి ఆయన కర్మ గురించి మనం ఆడుతున్నాము. ఆ యొక్క హనుమయ్య జ్ఞాపకార్థంగా ఆడుతున్నాం అందు కదా. అవును. ఆ యొక్క హనుమయ్యను ఆ యొక్క హనుమయ్య కొడుకుల కోడళ్ళ మనవలందరినీ ఒకసారి ఓడవు. ఆ యొక్క హనుమయ్య కుటుంబీకులకు అందరికీ జై బాబా. లలిత పులక్షిణమ్మ, లలిత పులక్షిణమ్మ, నవ పూజ సతిని కొమ్మ. 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 లలిత పులక్షిణమ్మ, భూషణము దాచి మవ ముందుగా వచ్చి తినమ్మ. భూషణము దాచి ముందుగా వచ్చి తినమ్మ. భూషణము ధరించి తరణిల కోసవరా ప్రియతాముని దర్శనమ్మ. తరణిల కోసవరా ప్రియతాముని దర్శనమ్మ. తరణిల కోసవరా ప్రియతాముని దర్శనమ్మ. తరణిల కోసవరా ప్రియతాముని దర్శనమ్మ. తరణిల కోసవరా ప్రధాని. ఆహా అమ్మో మహారాణి, ఎంత ముద్దుగున్నవే. అమ్మా ఏ ఊరు మీది, ఏ పట్టణము? చెప్తాను. మీ యొక్క నామాంకితం చెప్పుడి. ఒక యొక్క నా నామాంకితమైన. అవును కదా, భూలక్ష్మీదేవి అంటారు కదా. మీ యొక్క నామాంకితం భూలక్ష్మీదేవందిరా. అవును. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మీ యొక్క భర్తారుడి పేరేంటి? నా యొక్క భర్తారుడి పేరు గట్టి కట్టుకో. పట్టణము నవభోజరాజు అంటారు కదా. నవభోజరాజందురా. అవును. ఆహా మీరు ఎక్కడ వేంచేస్తున్నారు మహారాణి? మా యొక్క పట్టణమైన భూచక్రగిరి పట్టణము. ఆహా నా భర్త అయిన నవభోజరాజు ఆ యొక్క భర్త వద్దకు వెళ్తున్నాను కదా. మీ యొక్క భర్తాడు వద్దకు వెళ్తున్నావా? అవును. నేను తీసుకుపోనా అమ్మా? దా చెప్పుకొస్తా, నిలబడు, సటన్ నిలబడు. ఇదిగో ఈయన మీ మహారాజ్ ఇక్కడే ఉందా? ఓహో ఇక్కడనే ఉన్నాడా? ఓహో నాదా ప్రాణేశ్వరా. ఇది 17 నమస్కారం కదా. నాదా ప్రాణేశ్వరా, ఇప్పుడు సభకు రాను కారణం ఏమిటి? ఈ యొక్క సభకు రావడం కారణం ఏంటంటున్నావా? చెప్తున్నా నాకు మనసులో ఒక కోరిక గారి నీ వద్దకు వచ్చినాను కదా. నీకు ఒక కోరిక కలిగిందా? నాదానాదు మానవీయులుమా, నాదానాదు మానవీయులుమా, నాదానాక మీరాలు, నాదానాదు మానవీయులుమా, ఖాదానా కూడియ మీరాలు, నాదానాదు మానవీయులుమా, మేరే తవ్వాయో మేరే తవ్వా ముందు మనకు లేక పోయిరి, మేరే తవ్వా ముందు మనకు
పోయిరి ముందు మనకు ఇంకా ఎవరు చలియా ఏమంటున్నావు నువ్వు? నేను నా మనసులో ఒక కోరిక గారి నీ వద్దకు వచ్చినాను కదా. అవును, ఏమి కోరిక అది? ఆ యొక్క కోరిక ఏమిటో చెప్పంటున్నావా? మనకు ఎవరు లేరు, సంతానం లేదు, ఏది అంటున్నావా? నారియాసన మేనా మనకు నాగా చేసుని మించేనా నారియాసన నాగా చేసుని మించేనా నారియాసన మేనా మనకు సారమైన సంసారము దూరమౌనే నేటికే దూరమౌనే నేటికే సారమైన సంసారము ప్రాణేశ్వర ఓ భూలక్ష్మీదేవి, ఓ నారా మనోహర, నీ కోరిక ఏమిటి? నీకు సంతానం లేదు, నేను సంతు కొరకు ఎక్కడైనా పోయి సంతు తేలాడుకుంటా అంటున్నావా? అవును కదా. అట్లనా? నువ్వు అట్లా పోతే మన సంసారం ఆగమైపోతే పచ్చని సంసారం. సంతులేని వారికెటులా ఎట్లా కలుపు ఇలాగా సైకామెటులా నుండును సంతులేని వారికెటులా సైకామెటులా సవికామెటులా గలుగు నాదా సంతులేని వారికెటులా ఉపాయం దివిల్ చేశారో తెలుపమా? చింతమాయ ఉపాయంబు దివి చేశారా తెలుపుమా? చింతమాయ ఉపాయంబు దివి చేశారా చలియా మనకు సంతానము లేని సంసారము ఎట్లా గడుస్తుంది? ఉంటేందుకు లేకుంటేందుకు అట్లా. అవును కదా. సత్కార్యములన్నీ చేసిన స్వామికే దయా పుట్టురే సత్కార్యములన్నీ చేసిన స్వామికే దయా పుట్టురే స్వామికే దయా పుట్టురే సత్కార్యములన్నీ చేసిన స్వామికే దయా పుట్టురే ఎదుకపోతే వేరే తవ్వా
వెళదే ముందుకు దూతామే ఎతుకాబోతే మనోహర ఏమంటున్నావు? మనకు సంతు లేని సంసారం మనకు ఉంటేంది లేకుంటేంది అంటున్నావా? ఆ యొక్క ఒక సంతానము కావాలని నా మనసులో కోరిక కలిగి నేను ఆ యొక్క సంతానం కొరకు ఆ అడవి పట్టుకొని పోయి ఏదో మునికాడికి పోయి నేను వరం పొందామని పోతున్నాను. అట్లా లెక్కలేని సంస్కారము చక్కగానే చేసింది. లెక్కలేని సత్కారములు చక్కగానే చేసితే లెక్కలేని సత్కారములు చక్కగానే చేసి లెక్కలేని సత్కార్యములు పుణ్యమైన ఇంకా వచ్చి అడ్డపడదు కదా. ఒక్క పుణ్యమైన వచ్చి అడ్డుపడలేదు అనాదా. ఒక్క పుణ్యమైన వచ్చి వచ్చి అడ్డపడలేనాదా. ఒక్క పుణ్యమైన వచ్చి ఎప్పుడైనా గంట నాదా చెలియా నేను ఎన్ని రకాలు చేసినా కానీ మనకు ఒక్క పుణ్యమైన అడ్డం రాలేదు కదా. ఏదైనా దేవునికి ధర్మం లేదు కదా. ఉందా ఆలోచన ముందు కాలం చూద్దామంటే ఇప్పుడే తొందర పడుతుంది. పిల్లలు లేరు కదా, ఎవరికైనా ఉంటుంది కదా ఆశ. స్వామి ఆశ. అందుకే నీ మాది మాటేమి గలదో నిక్కబోగా తెలపోమా. నీ మాది మాటే కాలాలు నిక్కబోగా తెలపోమా. నీ మాది మాటేమి గలదో సమదేశ్వర రాథములింకా చక్కగా నీవు దేయోమా. సమదేశ్వర రాథములింకా ప్రాణేశ్వర ప్రాణేశ్వర స్వామదేశి వ్రతములు చేస్తే పుణ్యము కలిగి సంతానం కలుగుతుందో ఏమో. ఎన్ని రథాలు చేసినాము, ఎన్ని నోములు చేసినాము, ఏ ఒక్క దేవుడైనా వచ్చి మనకు పలకరించిందా? అడ్డుపడి మళ్ళా చూద్దాం. ఇంకా రథాలు చేసిన నామదేశ్వర రథములెల్లా చక్కగానే చేసితే నామదేశ్వర రథములెల్లా చక్కగానే చేసితే నామదేశ్వర రథములెల్లా
ఇప్పుడు నేను పోయేదా ఇమ్ముగా ఒక ముని ఎక్కడకు వెగిరంబున పోయేదా ముందుగా వేగమున పోయేదా ముందుగా ముని కడకు చలియా నువ్వు ఒక మునేశ్వరంలో కడకు పోయి ఒక ముని కడకు పోయి నేను వరం కోరుకొని వస్తాను నా మనసులో కోరిక కలిగింది కదా కనకాంగిని వదుటులా కష్టపడి పోదువా కనకాంగిని వదుటులా కష్టపడి కష్టపడి పోదువా కాడకాగిరి వదుటులా పాండోల్మి పైనంబు నీవు మాడినట్టులా జరుగును పాండోల్మి పైనంబు ఓ ప్రాణేశ్వరా నీవు అరణ్యము కష్టపడైనా అరణ్యము పోయి కష్టపడతావు అడవిలో ముని ఎక్కడున్నా సరే నీవు ఆ పైనము మానను వద్దు నా మాట మనసులో వచ్చింది కాబట్టి నేను ఎంత కష్టమైనా ఎంత నిష్ఠూరమైనా పోయి ఎంత బాధ అడవిలో తిరిగైనా నేను వస్తాడా నా మాట ఏదా నీ మాట ఏంటంటే స్వామి తిరిగి వస్తాడు అమ్మ ఓ స్వామి ప్రాణేశ్వరా ఏమది నాకు దీవాణాలిచ్చి పంపుడి నాదానియను వేగేలా నాకు దీవాణాలిచ్చి పంపుడి నాదానియను వేగేదా నాకు జీవనాలిచ్చి పంపుడి కాబోలన్నీ అదిరగి లోలాక్షినే కారేదా లోకాలో కాబోలన్నీ అదిరగి లోలాక్షినే గానేదా లోకాలు కాబోలన్నీ అదిరగి చలియా నేను ఎంత చెప్పినా వినకుండా నువ్వు పోతలే అంటున్నావా? పోతాను కాదా? ఎంత కష్టమైనా గానీ నేను ఏ అడవిలోనైనా తిరిగి ఆ యొక్క మునిని కలుసుకొని నేను తప్పకుండా వరం కోరుకు వస్తాను. పంపి మరి ఏం చేస్తా స్వామి? ఒంటరిగా పోలాదే ఎంత చనులా దోలుకా ఒంటరిగా
పట్టుకొని ఒంటరిగా పొలదంటే నాదే ఒంటరిగా పోవలాదు పొలదంటే నాదే ఒంటరిగా పోవలాదే రాగవెత్తు ఓ పులక్ష్మీదేవి నువ్వు ఒంటరిగా పోకు ఎంతో సేవ తీసుకొని ఈ చెలికత్తల్లా ఎంత పెట్టుకొని చెలికత్తలు తీసుకొని నీవు ఏ బాధపడతావు ఆ చెలికత్తలు తీసుకొని పోని ఒంటరిగా పోవద్దుగా వద్దు మంచి రోజు లేవు దివి చేస్తారా పోయేదా నీవు తెలపిన వీరముగాను దివి చేస్తారా పోయేదా నీవు తెలపిన వీరముగాను సారే సారకు సర్వేశరుని మదిలో దరసి పోయేదా సారే సారేకు సర్వేశరుని ఏమది నీవు చెప్పినది కదే ఆ యొక్క సర్వేసుని భజన చేసుకుంటూ నేను తొందరగా వెళ్ళిపోతాను నాదా నువ్వు చెలికత్తలే తీసుకొని పోతాంటున్నావా ఇలను పోచా వరపూరీచా ఈశ్వడే మానా పాలేట ఇలను పోచా వరపూరీచా ఈశ్వడే మానా పాలేట ఇలను పోచా వరపూరీచా ఈశ్వడే మానా పాలేట ఓచా వరపూరీచా ఈశ్వడే మానా పాలేట సలిలేత మోగబోయరన్ని తెలియారో ఈ వెళ్ళాలే సలిలేత మోగబోయరన్ని నాదా ప్రాణేశ్వరయ్యమంటున్నావు నీవు ఎంత చెల్లు మండలు పెట్టుకొని కొయ్యిరా ఒక్కదాని పోకు ఒక్కదాని మాత్రం పోకూడదు నాదా ప్రాణేశ్వర నమస్కారం నేను వెళ్ళిరానా ఇంతగా గణపాడే ఈ అడవిలోనా ఇంతగా గణపాడే గణపాడే ఈ అడవిలోనా ఇంతగా గణపాడే ఈ అడవిలోనా ఇంత గణపాడే అమ్మా సరే మనం తిరుగుతున్నాం కదా ఈ అడవి లెక్కలో కనబడుతున్నట్టు కొడుతున్నది ఇక్కడ మెడిసినట్టు కొడుతుంది ఇక్కడ ఉరిమినట్టు కొడుతుంది అడవిలో ఆ యొక్క సింహాలు పులులు అమ్మా గండి కుటుంబములు కటకాలు ఉన్నాయి ఇక్కడ బొమ్మాలంటే మనకే భయం అవుతుంది కిందికి ఒకటి మీదికి ఏడబడదా భయం అవుతుంది చీకటి గమ్మినా చింతలు ఎట్లుండే అమ్మా చీకటి గమ్మినా చింతలు ఎట్లుండేను చీకటి గమ్మినా చింతలెట్టుండేను చీకటి గమ్మేనా చింతలెట్టుండేను చీకటి గమ్మేనా నాకు కనపడదమ్మా నువ్వు బోబోలామమ్మ నాకు కనపడదమ్మా
మా పొలామో పొలమమ్మ నాకు కనబడదమ్మ అమ్మా నాకది ఏ మాత్రం కనబడదు చీకట్లో ఏదో నా చీకట్లు ఏమో నాకు ఉండే రేగి కట్లు నువ్వు ఎట్లా తీసుకొని గట్టి వస్తా రెట్ట పట్టుకొని వస్తావా నేను ఎట్ట పట్టుకొని వస్తామ్మా కేతకి పుష్పముల్ మాతగా మందారం కేతకి పుష్పములు మాతకి మందారములు కేతకి పుష్పములు మాతకి మందారం కేతకి పుష్పముల్ మాతకి మందారములు మారేములు సొంతంగా పూలే కూతగా మారేముల్ సొంపంగి పువ్వులే కూతగా మారేను సంపంగి పువ్వులే కూతకి మారేను సంపంగి అవునమ్మా ఎన్ని పూలే మారేను సంపంగి పువ్వులే కూతకి అమ్మా ఎంత మంచిగా ఉన్నాయి అమ్మా ఈ పువ్వులు చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంది తెంపొద్దు మంచిది కాదు అక్కడ ఏమున్నాయో సింహాలు పురుగులు ఉన్నాయా ఏమున్నా అర్థమైతలేదు అయితే నీ భర్తలుని ఆజ్ఞ చేత నీ సంతానం కొరకు నువ్వు అడవిలో పోతున్నావు పోతున్నావా అయితే చెలి కత్తెలతోని అంద చందాల మందరము అడాలాడుదామమ్మ ఆటలాడుదామమ్మ మెటైన వనములో ఆటలాడుదామమ్మ మేటైన వనములో ఆటలాడుదామమ్మ మెటైన వనములో ఆటలాడుదామమ్మ పోటుల మందరమే ఆటలాడుదామమ్మ పోటుల మందరమే ఆటలాడుదామమ్మ పోటుల మందరమే ఆటలాడుదామమ్మ పోటుల మందరమే ఆటలాడుదామమ్మ చెమచెక్కలాడుదామా ఆటలాడుదామా చెమచెక్కలాడుదామా ఆటలాడుదామా చెమచెక్కలాడుదామా ఆటలాడుదామా చెమచెక్కలాడుదామా ఆటలాడుదామా చెమచెక్కలాడుదామా ఆటలాడుదామమ్మ బొట్టుల మందరమే ఆటలాడుదామమ్మ బొట్టుల మందరమే ఆటల మా పువ్వులో గోయ్ మేటైన ఈ మల్లె తోటలో మన మేటైన మల్లె తోటలో మన మేటైన మల్లె తోటలో మన మేటైన ఈ మల్లె తోటలో మన మేటైన మల్లె అమ్మా అమ్మా అమ్మ మనము ఆగిపోతాం బిడ్డ ఆడుకుంటూ అడవి అయితే దాడుతున్నావు అమ్మా ఎక్కడ బిడ్డ ఈ అడవిలో ఆటలాడుకుంటూ పోదాం పువ్వునే మనం ఇంకా పువ్వులు గోదమ్మమ్మ పువ్వునే మనం ఇంకా పువ్వులు గోయురమ్మమ్మ పువ్వునే మనం ఇంకా మల్లెలు పువ్వులు మరి జాజి మల్లెలు పువ్వులు మర జాజి మల్లెలు పువ్వులు పువ్వులు గోయురమమ్మ పువ్వులు అందరము పువ్వులు గోయురమమ్మ అమ్మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.